నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెళ్లి పెద్దపట్నం సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన అధికారులు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు. ఏడుపాయల వనదుర్గ జాతరకు వచ్చే భక్తుల దాహార్దిని తీరుస్తున్న బీఆర్ఎస్ యువ నాయకుడు కోనాపూర్ సంతోష్ రావు. కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి. మహాశివరాత్రి పర్వదినాన శివనామస్మరణతో మారుమోగుతున్న పోచారం స్ఫటిక లింగేశ్వర ఆలయం. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు. టీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాగృతి అధ్యక్షురాలు. సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నాయకులను కలవకుండా పక్క పార్టీ నేతలను కలుస్తున్నారని ఆరోపించిన కవిత. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎండ్ఆర్ కాలనీ, ఏటిగడ్డ, కిస్టాపూర్ ప్రాంతాల్లోని ఆదివాసీ బంజారా సమాజం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎండ్ఆర్ కాలనీ, ఏటిగడ్డ, కిస్టాపూర్ ప్రాంతాల్లో ఆదివాసీ బంజారా సమాజం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుంచి కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేసి ఆకట్టుకోగా చిన్నారులు భక్తి గీతాలు ఆలపించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని చాటారు. కాలనీ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగింది. జై సేవాలాల్ నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా బంజారా పెద్దలు మాట్లాడుతూ 18వ శతాబ్దంలో జీవించిన సేవాలాల్ మహారాజ్ బంజారా, లంబాడి సమాజాలకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేసి ఐక్యత, నిజాయితీ, అహింస వంటి విలువలను బోధించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని, సంస్కృతి, ఆత్మ గౌరవాన్ని కాపాడాలంటూ ముందుకు సాగాలన్నారు. ఏడుపాయల వనదుర్గామాత జాతరకు వచ్చే భక్తుల దాహార్ది తీర్చాలని బీఆర్ఎస్ యువ నాయకుడు కోనాపూర్ సంతోష్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో సంతోషించదగ్గ విషయమని నర్సాపూర్ ఎమ్మెల్యే వాగిర్ సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తా టీ జంక్షన్ వద్ద ఏడుపాయల జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం నర్సాపూర్ ఎమ్మెల్యే వాగిర్ సుంతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఏడుపాయల వనదుర్గామాత జాతరకు వచ్చే భక్తుల దాహార్ది తీర్చాలని బీఆర్ఎస్ యువ నాయకులు కోనాపూర్ సంతోష్ చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని నర్సాపూర్ ఎమ్మెల్యే వాగిర్ సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తా టీ జంక్షన్ వద్ద ఏడుపాయల జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కొల్చార మండలం టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం నర్సాపూర్ ఎమ్మెల్యే వాగిర్ సుంతా లక్ష్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, కొల్చార మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాబన్నగారి రవితేజారెడ్డితో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు స్వామి, ఆంజనేయులు, ముత్కు మల్లేశం, మహేష్, విజయ్, రమణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్ కుమార్, వేమారెడ్డి, ధనరాజ్, గౌరీశంకర్, కాశీనాథ్, సిద్ధు, సురేష్ గౌడ్, మురళి, బాగయ్య, శంకర్, భాస్కర్, జంగిటి పోచయ్యలు పాల్గొన్నారు. ఈరోజు నుంచి ఏడుపాయల వనదుర్గామాత యొక్క జాతర సందర్భంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి కోనాపూర్కి సంబంధించినటువంటి యువ నాయకుడు, మా యువ నాయకుడు అయినటువంటి సంతోష్ గారు ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా తాగునీటి సమస్య తీర్చాలని, దాహార్తి తీర్చాలన్న ఆలోచనతో ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి ఇక్కడ బాటిల్స్ కొని వాటర్ తాగేంత పరిస్థితి మరియు అప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా నీళ్లు, ఎవరికైనా దాహం అయితే నీళ్ళు అందుబాటులో ఉండే విధంగా మరి జాతర అయిపోయే వరకు కూడా మరి ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు తెలుసుకుంటూ అభినందిస్తాం. నిజంగా చాలా సమాజంలో అంటే యువకులందరూ అటువంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ ఆ వనదుర్గా భవాని మాత యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని, అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాను. ఈ జాతర సందర్భంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మనం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా దేవాలయ 55వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా దేవాలయ 55వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో నేడు స్వామివారికి అభిషేకం, హోమం, నవగ్రహ పూజ, ధ్వజారోహణ, 151 జంటలచే సామూహిక అభిషేకం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 55 సంవత్సరాల క్రితం మట్టి దుబ్బలో వెలిసినటువంటి ఈ దేవాలయం అతి ప్రాచీనమైనవని నాడు సర్పంచ్ శంకరప్ప ఆధ్వర్యంలో ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నేడు 55వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా హోమం, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, నవగ్రహ పూజ, ధ్వజారోహణం, సామూహిక అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు. దేవాలయ వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సోమేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు మాజీ సర్పంచ్లు రామకృష్ణయ్య, శ్రీమాన్ రెడ్డి, కుమార్ గౌడ్, రాజిరెడ్డితో పాటు సత్యనారాయణ రెడ్డి, లక్ష్మారెడ్డి, రమేష్ గౌడ్, చిరంజీవి, బలరాం రెడ్డి, స్వామి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. శంకరంపేట శ్రీ సోమేశ్వర ఆలయం ఇవాళ మహాశివరాత్రి పురస్కరించుకొని ఇవాళటి నుండి 4 రోజులు మహాశివరాత్రి జాతర సాగుతుంది. నేడు రుద్రాభిషేకాలు, రేపు ఈరోజు సామాజిక జంటలతో 151 జంటలతో రుద్రాభిషేకాలు, రేపు బండ్లు తిరుగుతాయి. అండ్ మళ్ళీ మంగళవారం నాడు బోనాలు, అమ్మవారికి బోనాలు, అలాగే బుధవారం నాడు శివపార్వతి కళ్యాణము ప్లస్ రథోత్సవం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలు, మండల ప్రజలు, పెద్దలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. కృప అందరి మీద ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని. ఓం నమః శివాయ. ఇది చాలా ప్రాచీన దేవాలయము. దీనికి ఒక 1200 సంవత్సరాల చరిత్ర ఉన్నది. పెద్దలు చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టు ఇది మట్టితో కూడుకోబడిన ఆలయము. దాన్ని శంకరప్ప గారి ఆధ్వర్యంలో దాన్ని వెలికి తీసి ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించి జాతర చేస్తూ ఇది ఒక 55వ వార్షికోత్సవము. ఇలాంటి జాతరలు ఇంకా ఎన్నో జరపాలని, అలాగే ఈ శివరాత్రి తర్వాత మేము ఆలయ కమిటీ ముందుకు తీసుకెళ్ళి ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమం మొదలు పెడతామని, దానికి అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను. రేపు కొమరవెల్లి పెద్దపట్నం సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రతా చర్యలు చేపట్టి త్రాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించారు. రేపు కొమరవెల్లి పెద్దపట్నం సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రతా చర్యలు చేపట్టారు. త్రాగునీరు, శుభ్రతా చర్యలు చేపట్టి త్రాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ పెద్దపట్నం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు సిద్ధం చేశామన్నారు. ప్రధాన అర్చకులు మల్లికార్జున మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నామని, భక్తులు నియమనిష్టలతో స్వామివారిని దర్శించుకోవాలన్నారు. లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్న ఆలయ అధికారులు అర్ధరాత్రి సమయాన ఆలయ తోటబావి వద్ద ఆలయ ఒగ్గు పూజారులతో 41 వరుసలతో పెద్దపట్నం నిర్వహణ అని ఒగ్గు పూజారులు తెలిపారు. పంచవర్ణాలు పసుపు, కుంకుమ, తెల్ల తంగేడు, సున్నేరులతో పెద్దపట్నం నిర్వహణ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హుస్నాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో 450 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ అమలు చేశామన్నారు. పార్కింగ్ స్థలాలను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే భద్రతా పరంగా పోలీస్ సిబ్బందిని భారీగా మోహరించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆలయ ప్రాంతంలో ఉంచారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు, అధికారులు సూచనలు పాటించాలన్నారు. మహాశివరాత్రిలో భాగంగా మా యాదవ సాంప్రదాయం ప్రకారం స్వామివారికి
పెద్దపట్నం మీద కళ్యాణం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రాత్రి 8 గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత 11 గంటలకు గంగతెప్ప తీసుకెళ్లి కోనేట్లో గంగపట్నం వేసి గంగతెప్ప వదిలి అక్కడికి వెళ్ళి నీటిని తీసుకెళ్లి పట్నం వేసే స్థలాన్ని శుద్ధి చేసి అక్కడ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొదలుగా స్వామివారి మైలపూలు పోసి అయిపోయిన తర్వాత మన నమః ఓం శ్రీ మల్లికార్జున స్వామి నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మల్లికార్జున క్షేత్రం. ఈ క్షేత్రంలో అన్ని శివాలయాల్లో మాదిరిగా కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు స్వామివారికి అన్ని దేవాలయాల్లో మాదిరిగా లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము రాత్రి 1 గంటకు స్వామివారి సేవా ఊరేగింపు ఉంటుంది. 2 గంటలకు జానపద రూపంలో దేవస్థాన ఒగ్గు పూజలచే పెద్దపట్నం, దాన్నే కళ్యాణోత్సవం అంటారు. ఈ కళ్యాణోత్సవం అనేది మార్గశిర మాసం వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామి దేవస్థానము కొమరవెల్లి విలేజ్ మండల్ సిద్దిపేట జిల్లా యందు శ్రీ మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని ఈ దేవాలయంలో శైవ దేవాలయం కాబట్టి రేపు ఉదయం 4 గంటల నుంచే స్వామివారికి అభిషేకం జరిపించబడుతుంది. రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా అభిషేకాలు వరుసగా నిర్వహింపబడతాయి భక్తుల చేత. మరియు భక్తుల చేత అభిషేకాలు అయిన తదుపరి అందరూ తీర్థప్రసాదాలు కూడా ఏర్పాటు చేశాము దేవాలయం తరఫు నుంచి. నిరంతరంగా కూడా 24 అవర్స్ కూడా భక్తులకు దేవాలయం తెరిచే ఉంటుందని తెలియజేసుకుంటున్నాము మీ ద్వారా. మరియు రేపు సాయంత్రము 4వ అతిపెద్ద శైవ క్షేత్రమైనటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్. ఈ టెంపుల్కు మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఆ భక్తులకు అన్ని సౌకర్యాలు, ఇటు క్యూ లైనే కానీ, అటు మంచినీటి సరఫరానే కానీ, అదేవిధంగా వైద్యమే కానీ, అన్ని రకాల ఏర్పాట్లు, అటు పోలీసు వ్యవస్థ కానీ, ఇటు ఎండోమెంట్ కానీ, ఇటు మా పాలక వర్గం కానీ అందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని అన్ని రకాల సౌకర్యాలు ఈ భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆస్థాన ఒగ్గు పూజారుల బృందం నుండి నా పేరు మక్కపల్లి మల్లేశము. మేము 163 మంది ఒగ్గు పూజారులము. మా యొక్క పిల్లలు కూడా మరి ఇక్కడ వృత్తి ధర్మము పాటించి వృత్తి ఆచారాలను నేర్చుకుంటూ చేసేవారు కూడా ఇంకా 200 పైచిలకు మంది ఉన్నారు. మరి ఇంతమంది లోపల ఈ యొక్క కార్యక్రమం అనేది ఈ యొక్క దేవస్థానంలో శ్రీ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా విచ్చేయుచున్నటువంటి భక్తులకు తరతరాలుగా సుమారుగా 600-700 సంవత్సరాల నాటి నుండి ఇదే విధంగా కొనసాగుతున్నదని మా పూర్వీకులు చెప్పి ఉన్నారు. ఆ విధంగానే ఆ పట్నము ఏసి తొక్కుడు అయినాక అటువంటి ఆ యొక్క బండారును భక్తులు తీసుకొని ఆ యొక్క బండారును తీసుకొని పోయి అనారోగ్య మహాశివరాత్రి పర్వదినాన శివనామస్మరణతో మారుమోగుతోంది పోచారం స్ఫటికలింగేశ్వర ఆలయం. మహాశివరాత్రి కావడంతో ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినాన శివనామస్మరణతో మారుమోగుతున్న పోచారం స్ఫటికలింగేశ్వర ఆలయం. మహాశివరాత్రి కావడంతో ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పోచారం స్ఫటికలింగేశ్వర ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివనామస్మరణతో పూజలు చేస్తున్నారు. నగరం నలుమూలల నుంచి ఈ పోచారం స్ఫటికలింగేశ్వర ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గతం కంటే చూస్తే మహాశివరాత్రి సందర్భంగా సుమారుగా 25,000 మంది భక్తులు పోచారం శ్రీ మంగళ సమేత స్ఫటికలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారని తెలుస్తోంది. అష్టాదశ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఆలయం నిర్మాణం జరిగి 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరం ఎంటర్ అయ్యింది. ఆలయం కట్టినప్పటి నుంచి మా గ్రామస్తుల సహకారంతో, పెద్దల సహకారంతో నిర్వహణ ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు వచ్చి జరిగిన శివరాత్రి ఇప్పుడు 1000 మంది జనాలతో కిలకిలలాడిపోతున్నది, మొత్తం కట్టకట్టలాడిపోతుంది గుడి అంతా కూడా. మేము వచ్చిన జనాలందరికీ కూడా అన్ని సౌకర్యాలు బాగుండాలని చెప్పేసి పైనుంచి నడవడానికి ఒక వాక్ ఓవర్ ఫ్రీగా నడిచే వాళ్ళకి, మళ్ళీ వృద్ధులకి, చిన్నపిల్లలకి కూడా ఫ్రీగా లైన్ ఉంది. తర్వాత అభిషేకాలు ఎట్టి పరిస్థితులలో అభిషేకాలు, అర్చనలు ఆగకుండా జరగాలని చెప్పేసి
48 అవర్స్ 48 గంటలు ఏకధాటిగా అభిషేకాలు జరుగుతాయి. ఈరోజు రేపు రాత్రి 12ంటికి లింగోద్భవ కాల అభిషేకం ఉంటుంది. లింగోద్భవ కాల అభిషేకం తర్వాత కళ్యాణం జరుగుతుంది. పూర్తి రోజు మొత్తం జాగరణ. తర్వాత రేపు 10 క్వింటళ్ళ బియ్యం పెట్టేసి మనం అన్నప్రసాదం సుమారు 10,000 మందికి మేము 1000 మందికి 10,000 మందికి అన్నప్రసాదం పెట్టాలని అనుకుంటున్నాం. దానికి ఏర్పాట్లు అన్నీ కూడా జరిగినాయి. మేము ఏర్పాట్లు చేసిన విధంగా కూడా అంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రశాంతత, ఒక కామ్ డివినిటీ ఇక్కడ ఉంది అని ఎంతోమంది చెప్పడం మేము వింటున్నాం. అందులో భాగంగా కల్చరల్ యాక్టివిటీస్, చాలా మంది క్లాసికల్ డాన్సర్స్ వాళ్ళు స్వతహాగా వచ్చి మేము ఇక్కడ పెర్ఫామ్ చేస్తాం. దేవుడి దగ్గర మేము నాట్యాలు ఆడతామని చెప్పి. ఓం నమ శివాయ. శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణ చిదానందం సదాశివం అహం భజే. సర్వమంగళా సమేత స్ఫటికలింగేశ్వరాయ నమః. సర్వమంగళా సమేత స్ఫటికలింగేశ్వర స్వామి క్షేత్రము పోచారం గ్రామం, గట్కేశ్వరం మండలం, మేడ్చల్ జిల్లాలో ఉంది. ఈ దేవాలయం ప్రతిష్ఠించుకొని 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మహాశివరాత్రికి 18వ అష్టాదశ వార్షికోత్సవ పూజలు చేయడం జరిగింది. ఈ 13వ తారీఖు శుక్రవారం నాడు స్వామివారి యొక్క పూజలు ప్రారంభమై గణపతి పూజ, పుణ్యవాచనము, పంచగవ్య ప్రాశన, యాగశాల ప్రవేశము, ధ్వజారోహణము, గణపతి హోమము శుక్రవారం రోజున చేయడం జరిగింది. అదేవిధంగా 14వ తారీఖు శనివారం రోజున చండీ హవనము. ఈరోజు 15వ తారీఖు ఆదివారము మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు ఉదయం 4 గంటల నుండే స్ఫటికలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకాలు ప్రారంభమై స్వామివారికి నిర్విరామంగా అభిషేకాలు చేయడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా ఈరోజు సాయంకాలము స్వామివారి యొక్క పల్లకీ సేవ 6 గంటలకు ప్రారంభమై గ్రామమంతా కూడా ఊరేగింపు వెళ్తుంది. రాత్రి 12. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 388వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని రాక్ గార్డెన్లో చేపట్టారు. చిన్నారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 388వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని రాక్ గార్డెన్ లో చేపట్టారు. చిన్నారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేస్తారు. చెత్త చెదారంతో పాటు పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ ను ఏరివేసి చీపుర్లతో పరిశుభ్రపరిచారు. ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా 2 గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, రేఖా నాగరాజు, పిట్ల వేణు, గోపాలమిత్ర అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, ఆదర్శ సంఘం అధ్యక్షులు సత్యం, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఆదివారం 388వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం శివరాత్రిని పురస్కరించుకొని కూడా మేము గ్రామ పెద్దలు మరియు మా గ్రామ సిబ్బంది మరియు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, చిన్నపిల్లలు అందరం కలిసి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాక్ గార్డెన్ లో చేయడం జరిగింది. పిచ్చి మొక్కలు తొలగిస్తూ మరియు ప్లాస్టిక్ ఎక్కడ ఉంటుంది. ఈరోజు తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి వారం చేస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు మనము మల్కాపూర్ గ్రామంలో రాక్ గార్డెన్ దగ్గర చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తొలగించి, పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరచడం జరిగింది. రోజు మహాశివరాత్రి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అందరూ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు మన స్వచ్ఛ భారత్ లో మనం ఖచ్చితంగా పాల్గొనాలి. మరి ప్రతి వారం చేయాలి. కాబట్టి ఈ వారం కూడా మనం అందరం కూడా కలిసి రాక్ గార్డెన్ లో చేద్దామని ఈ రోజు నిర్ణయించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ ను గాని, చెత్తా చెదరం గాని, ముళ్ల పొదలను గాని వాటన్నిటిని కూడా తొలగించి రాక్ గార్డెన్ ను పరిశుభ్రంగా చేయడం జరిగింది. ప్రతి ఆదివారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ప్రాతకాల రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల పంచామృతాలతో ఘనంగా అభిషేకం చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం ప్రాతకాల రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల పంచామృతాలతో ఘనంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పూజారి ప్రసాద్ పంతులు మాట్లాడుతూ గత 55 సంవత్సరాల క్రితం మట్టి దిబ్బ నుంచి వెలికితీసిన ఈ దేవాలయం అతి ప్రాచీన దేవాలయమని, దేవాలయంలో స్వామివారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం భక్తులలో ఉందని, ఇంతింతై వటుడింతై అన్న విధంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
55 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సర్పంచ్ పదవిలో ఎవరు ఉంటే వారి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఉత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజిరెడ్డి, చిరంజీవి, రాచర్ల నరేందర్, రాధాకృష్ణ, యాచం వెంకన్న, వెంకట్ గౌడ్, నాగరాజు, శాంతారాం తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. చండికాంబ సమేత సోమేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము చిన్నశంకరంపేట గ్రామము, మండలము, జిల్లా మెదక్ నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి 4 రోజుల పర్యంతము కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. కాకతీయుల నాటి యొక్క ఈ దేవాలయము దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం నుండి ఈ యొక్క ఊహాగానాలతో ఉన్నది. అయితే మనకు పెద్దలు 55 సంవత్సరాల క్రితము ఈ మట్టి దుబ్బ ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని త్రవ్వి ఈ యొక్క దేవాలయంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అప్పుడు సర్పంచ్ గారైనటువంటి శంకరప్ప గారు ఈ యొక్క దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో నడిపించి ఉన్నారు. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము మహాశివరాత్రి పురస్కరించుకొని 4 రోజుల కార్యక్రమంగా బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నది. ఈ గ్రామంలో ఎవరైతే సర్పంచ్గా టీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నాయకులను కలవకుండా పక్క పార్టీ నేతలను కలుస్తున్నారని ఆరోపించారు. ఇలా చేసే బీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో ఓడిపోయారని విమర్శించారు. ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లు గెలుచుకున్నామని వాళ్ళు గొప్పలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు గెలిచింది. మేము జాగృతి వాళ్ళం ఒక సీటు గెలిచినాం, ఒక చైర్మన్. రాత్రికి రాత్రే ఆ చైర్మన్ను సీఎం గారు పిలిపించుకొని కలిసిరు. అంటే నేను ఏం అడుగుతా ఉన్నా అంటే, కనీసం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండద్దా? అసలు 1 సీటు 2 సీట్లు వస్తే కూడా మీకు బోల్డెన్ సీట్లు వచ్చినాయి, 70-80 వచ్చినాయి. ఇంకా ఆగడెందుకు ముఖ్యమంత్రి గారు మీకు? అంటే ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థమవుతలేదు. పిలిపించుకొని వాళ్ళని కలుసుడు. ఇక్కడ కాంగ్రెస్కు ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఆలోచన చేసుకోవాలి. మిమ్మల్ని కలిసిండా మీ ముఖ్యమంత్రి గారు? మిమ్మల్ని కలుస్తలేడు, మొదలు పక్క పార్టీ వాళ్ళని కలుస్తున్నాడు. ఆ విషయం ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు ఆలోచన చేయండి. మీ పార్టీ సీఎం మిమ్మల్ని కలవకుండా పక్క పార్టీ వాళ్ళకి మాత్రం మర్యాద ఇచ్చి మొదటి రోజే కలిసి దండలేసి మీ అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి మీ సంగతి ఏంది? ప్రజల దయతోని జాగృతి ఒక ఆర్గనైజేషన్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పోటీ చేసినా కూడా మమ్మల్ని మంచిగా ఆశీర్వదించి దీవించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా మేము ఉంటాం, నిలబడతాం. మరి అది ఏ గుర్తుతోనన్నది నాకు ఇంకా తెలియదు. ఎలక్షన్ పనులు అవుతూ ఉన్నాయి కాబట్టి అది పేపర్ వర్క్ లేట్ అవుతుంది, మీకు తెలుసు కదా నాకన్నా ఎక్కువ. కాబట్టి లేట్ అవుతుంది, ప్రకటిస్తాం. బట్ ఎనీవే, జాగృతి సంగతి పక్కన పెడితే పిల్లల సంగతి ఆలోచించాలి. ఇప్పుడు వరుసగా అన్ని పరీక్షలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో ఆగమేఘాల మీద ఎన్నికలు పెట్టేటట్టు కనబడుతుంది. పరీక్షలు అయినాక నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 6 గ్రామాల తాండావాసులు మండల కేంద్రానికి చేరుకుని బంజారాల నృత్య ప్రదర్శన మధ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా మండలంలోని 6 గ్రామాల తాండావాసులు మండల కేంద్రానికి చేరుకుని బంజారుల నృత్య ప్రదర్శన మధ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ హాజరై సేవాలాల్ మహారాజ్ కి జై భవానీ అంటూ నినాదాలతో సంబరాల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమని, ఆ మహనీయుని జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక గురువు, హిందూ ధర్మం గొప్పతనం తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. నిజాంపేట మండల గ్రామ ప్రజలందరికీ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెడ్చెరువు, షౌకత్పల్లి, కాసింపూర్ గ్రామాల సర్పంచులు రామచంద్ర నాయక్, సుశీల బాబు నాయక్, గిరిజన లంబాడి సోదరులు రాజు నాయక్, సూర్య నాయక్, నరేష్ నాయక్, దేవేంద్ర నాయక్, భాస్కర్ నాయక్, మహిళలు పాల్గొన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి యొక్క సందర్భంగా మేము ఘనంగా ర్యాలీ నిర్వహించబోతున్నాం. కాబట్టి ముఖ్య అతిథిగా లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారికి మేము పిలిచిన వెంటనే ఖచ్చితంగా వస్తామని చెప్పేసి మాతో ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. కావున అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సోదరులందరికీ ధన్యవాదాలు. జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా చేసిన మోహన్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఘనంగా నిర్వహించుకుంటామని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ సంవత్సరం మేము కొత్తగా సర్పంచ్ అయినప్పటి నుంచి ఫస్ట్ సారి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. ఘనంగా జరుపుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను.
నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఆదివారం యాదవ కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మల్లన్న మేడాలమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ స్వామివారి కృపతో గ్రామ మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నామన్నారు. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఆదివారం యాదవ కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మల్లన్న మేడాలమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం యాదవ కుల సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి మేడాలమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ స్వామివారి కృపతో గ్రామ మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అనంతరం ఆలయం వద్ద అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. సాయంకాలం సమయంలో ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కుల సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. మేము నందిగామ యాదవ సంఘం నుంచి మాట్లాడుతున్నాము. శివరాత్రి పర్వదినాన శ్రీ నందిగామ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్క గ్రామస్తులు ప్రతి ఒక్క కులస్తులు మండల స్థాయి నాయకులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ జాతరకు విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ జాతరలో ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు కానీ బండ్లు తిరుగుట కానీ ప్రతి ఒక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనకు ఇంకా రాని భక్తులైనా కానీ ఇంకా విచ్చేసిన భక్తులైనా కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ జాతరని విజయవంతం చేయాలని, అలాగే రేపు ఎల్లమ్మ పండుగ కూడా ఉంది కావున ఇంకెవరన్నా జాతరకు రాని వారిచో రేపు కూడా వచ్చి అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సంగారెడ్డి పట్టణంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు, జెండాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో గోర్ బంజారా సమాజం సేవాలాల్ను స్మరించుకుంది. సంగారెడ్డి పట్టణంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు, జెండాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గోర్ బంజారాల సమాజం సేవాలాల్ను స్మరించుకుంది. ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతిని బంజారా సమాజం ఆధ్యాత్మిక గురువుగా, మార్గదర్శకుడిగా జరుపుకుంటుంది. సంగారెడ్డి పట్టణంతో పాటు మండల పరిధిలోని తాండాలలో సేవాలాల్ విగ్రహాలకు పూలమాల వేసి భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని గణేష్ నగర్ నుంచి కలబ్గూర్ శివార్లోని అమ్మవారి దేవాలయం వరకు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయన బోధనలైన శాంతి, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ గురించి పలు వక్తలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయరాం, సర్పంచులు కుమార్, లోక్యా నాయక్, ఉత్సవ కమిటీ సభ్యులు జగన్, రమేష్, దేవిదాస్ రాథోడ్, నందో సింగ్ రాథోడ్, సుభాష్ సింగ్, మేఘరాజ్ నాయక్, రాజేందర్, ఫూల్ సింగ్, మాంఝియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి సమాజంలో సమానత్వం రావాలనేదే సేవాలాల్ మహారాజ్ ఆశయమని, అందుకు అనుగుణంగా అందరూ పనిచేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట్ సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వసురం తండా సర్పంచ్ మాలావత్ వినోద్ నాయక్ అధ్యక్షతన ఆదివారం సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. అన్యాయాన్ని ఎదిరించాలి, సమాజంలో సమానత్వం రావాలనేది సేవాలాల్ మహారాజ్ ఆశయమని, అందుకు అనుగుణంగా అందరం పనిచేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట్ సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చార మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వసురం తండా సర్పంచ్ మాలావత్ వినోద్ నాయక్ అధ్యక్షతన ఆదివారం సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, కొల్చార మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాబన్నగారి రవితేజారెడ్డి, కొల్చార మండల బీఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, సర్పంచులు స్వామి, ఆంజనేయులు, ముత్తుకు మల్లేశం, మహేష్, విజయ్, రమణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్ కుమార్, వేమారెడ్డి, ధనరాజ్, గౌరీశంకర్, కాశీనాథ్, సిద్ధు, సురేష్ గౌడ్, మురళి, బాగయ్య, శంకర్, భాస్కర్, జంగిటి పోచయ్య, సీతారాం తండా సర్పంచ్ కమల్ మోహన్, ఉప సర్పంచ్ శివ, రవి నాయక్, అంబూడియా నాయక్, కిషన్, లోక్యా, జగన్, రమేష్, శ్రీను, బన్సిలా తదితరులు పాల్గొన్నారు. నడవాలి. మరి అదేవిధంగా ఆత్మాభిమానం అంటే స్వభాభిమానం అన్యాయానికి ఎదురడి నిలబడాలా, సమాజంలో సమానత్వం కావాలా, ఉండాలి, బంజారా జీవితాల్లో ఉన్న మార్పు రావాలా, దానికి మరి చదివే మనకి మార్గాన్ని సూచించడం జరిగింది. ఆ మార్గంలో మనమందరం కూడా గడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు మన బంజారా నాయకులందరూ కూడా ఈ స్థాయిలో ఉన్నారు అంటే వారి యొక్క సహకారం, వారి ఆశీర్వాదం, వారు చూపించినటువంటి మార్గదర్శకాలే ఈ రోజు మనకు ప్రధాన కారణం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఆ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి సేవాలాల్ మహారాజ్ గారికి మనమందరం కూడా మరి గట్టిగా వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలిగా మనమందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి కేసీఆర్ గారు కూడా మన బంజారా జీవితాల్లో కొత్త మార్పు తీసుకుని రావడం జరిగింది. రవితేజ గారు సర్పంచ్ అధ్యక్షులు కూడా
కట్టించడం జరిగింది. అదేవిధంగా మనకి రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా తాళాలను కూడా గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడం జరిగింది. మరి నీటి వ్యవస్థ కానీ అదేవిధంగా మనకి భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెళ్లి పెద్దపట్నం సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన అధికారులు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు. ఏడుపాయల వనదుర్గ జాతరకు వచ్చే భక్తుల దాహార్దిని తీరుస్తున్న బీఆర్ఎస్ యువ నాయకుడు కోనాపూర్ సంతోష్ రావు. కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి. మహాశివరాత్రి పర్వదినాన శివనామ స్మరణతో మారుమోగుతున్న పోచారం స్ఫటిక లింగేశ్వర ఆలయం. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు. టీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాగృతి అధ్యక్షురాలు. సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నాయకులను కలవకుండా పక్క పార్టీ నేతలను కలుస్తున్నారని ఆరోపించిన కవిత. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.